మన గ్రామీణ రైతులందరికీ ఇయర్లీ వన్స్ ఎవ్రీ ఏప్రిల్ 15th మనం ఈ యాన్యువల్ డే చేసుకోవడం ఇలా సంప్రదాయంగా తీసుకొస్తున్నాం. అలాగే అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ నేను పోయిన సంవత్సరం కూడా మీకు అసోసియేటెడ్గా వర్క్ చేశాము. మీ అందరూ చాలా అభిమానంగా కేసెస్ పంపించారు, అవి కూడా బాగా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేశాము. అలానే ఈ సంవత్సరం కూడా మీరు అలానే మాకు కంటిన్యూ చేసి మాకు మంచిగా కేసెస్ పంపించి పేషెంట్కి రైట్ వేలో కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళేలాగా సపోర్ట్ చేస్తారని వచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వేదికగా ఆరాధించినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నాతోటి డాక్టర్లందరూ కూడా ఆశిస్తున్నారు. నెల్లూరులో గ్రామీణ వైద్యుల భారీ సమాగమం చోటు చేసుకుంది. టౌన్ హాల్ వేదికగా జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు మహేష్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నగరంలోని ప్రముఖ డాక్టర్లు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 450 మంది ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా అసోసియేషన్ను విజయవంతంగా కొనసాగించడంలో సహకరించిన డాక్టర్లు, పుర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం విచ్చేసిన అతిథులను శాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా విజయవంతంగా ముగిసింది. ఈరోజు నెల్లూరు జిల్లా ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం నిర్వహించాం. ఈ 8వ వార్షికోత్సవానికి రాష్ట్ర ఫెడరేషన్ పెద్దలు అందరినీ ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి ప్రతి జిల్లా నుంచి పిలవడం జరిగింది. వారందరూ వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి చాలా చక్కటి సన్నివేశాలు ఇచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా ఏటీసీ గారు కూడా ఈరోజు వచ్చారు, వచ్చి వారి సందేశాన్ని కూడా అందించారు. అలాగే ఈ మా యొక్క ఆర్ఎంపీలో ఒక కొన్ని ఎప్పటి నుంచో కొన్ని జీవోలు రిలీజ్ చేసి అవి మరుగులు పడిపోతూ వస్తూ ఉంటే మా పెద్దలు రాజే సిద్ధార్థ గారు, మా ప్రసాద్ గారు వీళ్ళు దాన్ని ఈ రోజు ఒక పట్టు వదలని బట్టి విక్రమార్కు లాగా గట్టిగా పట్టుకుని ఈ రోజు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్ కలిసి వాళ్ళ ద్వారా ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ చెప్పించి ఒక కమిటీ వేపించి ఈ రోజు మా సభ్యులందరి మనోభావాలను కాపాడి వాళ్ళ యొక్క మన్నలను పొందినటువంటి మా పెద్ద ఆయన రాజా సిద్ధార్థ గారికి మరొకసారి నా హృదయపూర్వక మీడియా మూలకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫెడరేషన్ లో జరుగుతున్న కారణంగా నేను ఈ రోజు మా సభ్యులు దాదాపు 450 మంది ఉన్నారు ఈ జిల్లాలో. వీళ్ళందరినీ చంప ఎఫ్ఈఎంపీఏ ఫెడరేషన్ లో ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళు మన రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు రాజా సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మా పెద్దలకు మీడియా పరంగా తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ముఖ్య వారధులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ మీకు తెలియదు కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ అనేది నిజంగా న్యాయం జరుగుతుంది ప్రజల కంటే. మా యొక్క పాత్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మనకు సక్సెస్ కావాలి అంటే మేము ప్రముఖ పాత్ర వహించేది న్యాయం, వాళ్ళకున్న పాత్రకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. వీళ్ళ గుర్తింపు ఏదైతే 429 జీవోతో ట్రైనింగ్స్ అయి ఆగిపోయిందో తిరిగి అది పునరుద్ధరించడానికి ఈ రోజు కమిటీ వీరపాండ్యన్ ఐఏఎస్ హెల్త్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దానికి బిడి జనార్దన్ గారు మరియు మా జేఏసీ చైర్మన్ గారు, పెంపా చైర్మన్ గారు కూడా సార్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజాప్రతినిధులు ఆర్ఎంపీల పరిధి మీరు ఎంతవరకు ప్రాక్టీస్ లో మనం చేయాలి, ప్రజా సంక్షేమ ఆరోగ్య విషయంలో మన పాత్ర ఏంటి అనే దాని మీద అవేర్నెస్ కార్యక్రమం జిల్లాలో చేస్తున్నాం. ఇది 9వ జిల్లా. ఇంకా మిగిలిన 4 జిల్లాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేసి రాష్ట్ర సదస్సు అనేది ఒకటి ఏర్పాటు చేసి విజయవాడలో ప్రభుత్వానికి గతంలో నిజాం గ్రౌండ్స్ లో ఇందిరా పార్క్ లో చేసిన విధంగా 30 సంవత్సరాల సుదీర్ఘ అనుగలం కలిగిన ఫెడరేషన్ ఈ రోజు ముందుండి మనం దీనికి నాయకత్వం వహిస్తూ తీసుకెళ్తున్నాం. ఏపీఆర్ జేఎస్ గా కూడా 3 ఫెడరేషన్లు కూడా ఈ రోజు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఫెడరేషన్ లో మహేశ్వర్ రెడ్డి గారి అధ్యక్షతన వాళ్ళకు కూడా మనం అప్లికేషన్ ఇస్తూ రేపు జరగబోయే 19వ తేదీ నారాయణ మెడికల్ కాలేజీలో మా యొక్క శంకరరావాన్ని ప్రజల మధ్యన తర్వాత పత్రికల ద్వారా మా అందరి నాయకులు సభ్యుల సమక్షంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం.
త్వరలో మాకు ఒక లైసెన్సియేటెడ్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రొవైడర్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మేమంతా చేసే మా యొక్క ప్రజా సంక్షేమం ప్రజల మధ్య ఉండి మేము చేస్తామనే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తింపుని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న లోకేష్ గారికి, ముఖ్యులైన పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ ప్రభుత్వానికి కూడా మననే నడ్డా గారిని ఢిల్లీలో కలిసాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారిని మరియు యంత్రాంగాన్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా మాకు గుర్తింపు ఇవ్వించి తీరాలని, ఇది ప్రభుత్వ నైతిక బాధ్యత. ప్రస్తుత గవర్నమెంట్ కి ఇది మేము రిక్వెస్ట్ చేసి మనం త్వరలో మాకు న్యాయం జరిగే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటాం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అశేష ఆరోగ్య వైద్యులు అందరికీ కూడా ఆ సమయం ఈ సమయం కాకుండా అందరికీ ఆశీస్సులు నమస్కారాలు. మన ప్రయత్నంలో, మన ప్రయాణంలో, మన ఉద్యమంలో, మన గుర్తింపులో మనం ఏం చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. అన్ని సంఘాల నాయకులు కలిసి జేఏసీగా టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో రేపు 12వ తారీఖున మనం నిర్వర్తించేటువంటి జేఏసీ జిల్లా మహాసభని జేఏసీ కమిటీ అందరూ ఒకే మాట ఒకే పాట రుజువు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే మనం ఇచ్చుదో చెప్తున్నామో ప్రతి సంఘ సభ్యుడు మిస్ అవ్వకుండా వచ్చి ఆ సభను దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అప్పటి వరకు క్రమశిక్షణ మా అధ్యక్షుడు జిఎస్ ప్రసాద్ అని చెప్పబోయి మా జనరల్ సెక్రటరీ రాంబాబు గారు, మా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే ఈ జిల్లా మా కాంగ్రెస్లో ఇప్పుడే వెళ్ళినట్టు నా బిడ్డ మహేశ్వర రెడ్డి గారు అందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్తాను కోరుకుంటూ మీరు మాకు సహకరించే కోరుతున్నా. థ్యాంక్ యూ. కొంతమంది ఈ మెడికల్ షాప్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ మధ్య మాకు కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లైసెన్స్ ఇచ్చినటువంటి మెడికల్ షాప్ ప్రైసెస్లో ప్రాక్టీస్ చేయకూడదు. ఓకేనా? ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అనేది పక్కా ఉండాలి, మెడికల్ షాప్లో ఉండకూడదు. దీనికి ఎమర్జెన్సీ కోరుతున్నారు. సో ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకొని మెడికల్ మెడిసిన్ అనేది వాడండి. ఏదైనా ఉంటే కూడా మీరు ఫస్ట్ ఎయిడ్ తీసేసి క్వాలిఫైడ్ డాక్టర్స్కి రెఫర్ చేయండి. సో థ్యాంక్ యూ. అలానే ఈ సంవత్సరం కూడా మీరు అలానే మాకు కంటిన్యూ చేసి మాకు మంచిగా కేసెస్ పంపించి పేషెంట్కి రైట్ వేలో కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్ళేలాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అలానే సార్ చెప్పారు దాంగర్ రెడ్డి గారు, మీరు మాకు వారధిలాగా, మీరు కేవలం కేసు తీసుకురావడం కాదు, వచ్చిన కేసు ఎలా అవుతుంది, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా, మా సైడ్ అంటే మేము ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తున్నాం, మా స్టాఫ్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఫాలో అప్ ఎలా ఉంది, అన్నీ కూడా మాకు అప్డేట్ చేసుకుంటూ మా సైడ్ నుంచి ఏమైనా తప్పులు ఉన్నా మీరు కరెక్ట్ చేయడానికి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అది మాకు ఓవరాల్ మా హాస్పిటల్ గ్రోత్కి పేరుకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్. డిఎస్ఆర్ కొంతమంది తెలియని వాళ్ళ కోసం అందరికీ చాలా మంది తెలిసే ఉంటారు. 6 months గ్యాప్లో మిమ్మల్ని రెండోసారి కలుస్తున్నాను. సో మీ సపోర్ట్ చాలా బాగుంది. ఒకటో హాస్పిటల్ గత 8 సంవత్సరాలుగా హాస్పిటల్ నిర్వహిస్తున్నాం. మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.